పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, విశ్వజనీనమైనటువంటి వీక్షకులందరికీ కూడా ఈనాడు ఈ క్రీస్తు సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు మనం ధ్యానించబోయేటువంటి అంశం స్నేహం గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఫ్రెండ్షిప్ గురించి మనం ఈనాడు ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీతో కొన్ని మాటలు స్నేహం గురించి, ఫ్రెండ్షిప్ గురించి ఈ ధ్యానం ద్వారా పంచుకోదలుచుకున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. స్నేహం గురించి మనం రీసెంట్గా మన ఈ మధ్యనే ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని మనం కొనియాడాం. ప్రపంచ స్నేహితుల ఫ్రెండ్షిప్ డేగా మనందరం కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా మన స్నేహితులందరినీ కూడా, ఫ్రెండ్స్ అందరినీ కూడా మరి విష్ చేయడం జరిగింది. వాళ్లకు రకరకాలైనటువంటి మెసేజ్ల ద్వారా వాళ్ళకి గ్రీటింగ్స్ పంపించాం, మరి వాళ్ళతో సంభాషించాం, వాళ్ళని మన స్నేహితులుగా గుర్తించి మన యొక్క స్నేహాన్ని వాళ్ళతో పంచుకున్నాం. వాళ్ళు మనతో చూపించినటువంటి స్నేహానికి కృతజ్ఞతగా మనందరం కూడా మన స్నేహితులతో సంభాషించినటువంటి క్షణాలు కొన్ని రోజుల కిందనే మనకి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి స్నేహం అంటే ఏమిటి? ఎందుకు మనం ఇతరులను స్నేహించాలి? ఇతరులతో స్నేహంగా ఉండాలి, సమాజంలో స్నేహం చేయాలి, అదేవిధంగా మన యొక్క సంఘంలో స్నేహం చేయాలి, ఇతరులతో స్నేహం చేయాలి, పెద్దలతో స్నేహం చేయాలి, చిన్న బిడ్డలతో స్నేహం చేయాలి, యువతి యువకులతో స్నేహం చేయాలి, తల్లిదండ్రులతో మనం స్నేహం చేయాలి. ఈ విధంగా మరి మన స్నేహం మరి ఇతరులతో మన యొక్క జీవితాన్ని పంచుకోవడం ద్వారా మనకున్నటువంటి ప్రేమను, మనకున్నటువంటి దయను, మనకున్నటువంటి అనురాగాన్ని మరి ఈ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో, కుటుంబ సభ్యులతో మనందరం కూడా పంచుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని, రోజును మరి ప్రపంచం యావత్తు కూడా కొనియాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మరి స్నేహితుల దినోత్సవం ఒకటి ఉంది. ఆ రోజున మనందరం కూడా మరి బహుమతులు పంచుకుంటాం, ఇతరులకు మెసేజ్లు పంపిస్తాం. మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరికీ కూడా మెసేజ్లు పంపించి సంతోషంగా, ఆనందంగా మరి సంబరాలు చేసుకున్నాం. కాబట్టి ఈనాడు బైబిల్ పరంగా మనం దేవుని యొక్క వాక్యం స్నేహం గురించి ఏం చెప్తూ ఉంది, దేవుడు ఏ విధంగా తన సృష్టించినటువంటి ప్రజలను ఏ విధంగా స్నేహంలో మెలగమని తన ప్రజలను కోరుతూ ఉన్నాడు, ప్రేమలో ఎదగమని కోరుతూ ఉన్నాడు, ఆ స్నేహం ద్వారా దయను, కనికరాన్ని పంచుకోమని కోరుతూ ఉన్నాడు అనేటువంటి అంశాల మీద ఈనాడు నీవు నేను ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఒకడు మరొకరిని ప్రేమించుట కంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణములను అర్పించుట కన్నా గొప్ప ప్రేమ ఎవరికి లేదు అంటూ ఉన్నాడు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నటువంటి వాక్యాలు. మరి ఒకళ్ళ కోసం ఒకళ్ళు మరి తన ప్రాణమును అర్పించటానికి అయినా స్నేహితులు సిద్ధంగా ఉండాలి అంటూ ఉన్నాడు. ఇప్పుడు నీవు ఒకళ్ళని స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నావు, స్నేహితురాలు అని పిలుస్తూ ఉన్నావు అంటే మరి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం మరి అది కేవలం మాటలు పంచుకునేటువంటి సంబంధం కాదు, కేవలం మరి సంతోషంలో, ఆనందంలో మనం పంచుకునేటువంటి క్షణాలు వాళ్ళతో కాదు. ఇది ఎప్పుడూ కూడా అన్ని క్షణాలలో, వాళ్ళ దుఃఖంలో, వాళ్ళ బాధలో, వాళ్ళ నిరీక్షణలో, వాళ్ళు వేచి చూస్తూ ఉన్నటువంటి సందర్భాలలో, వాళ్ళు మరి ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భాలలో, వాళ్ళ కన్నీటిలో మరి మనందరం కూడా స్నేహాన్ని పంచుకోగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అదే నిజమైనటువంటి స్నేహం, అదే నిజమైనటువంటి సంఘీభావం, అదే నిజమైనటువంటి
మరి పరస్పరమైనటువంటి స్నేహం అని మనకి బైబిల్ గ్రంథం మరి ముఖ్యంగా యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం ఈ విషయాలు. ఈ విధంగా మనం గమనిస్తే స్నేహితుడు అన్ని సమయాలలో ప్రేమించును అంటూ ఉన్నాడు సువార్తికుడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను ఇది కేవలం స్నేహితుడు అనేటువంటి వాడికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే స్నేహం చేయడం లేదు, స్నేహం చేయకూడదు, అన్ని సమయాలలో వాడు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని మనకి ఈ వాక్యం తెలియచేస్తూ ఉంది. స్నేహితుడు అన్ని సమయాలలో ప్రేమించును, వాడికి అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో కాదు, లేకపోతే వాడికి లాభం చేకూరుతున్నటువంటి సందర్భంలో కాదు, లేకపోతే వాడికి ప్రమోషన్స్ వస్తున్నటువంటి సందర్భంలో కాదు, లేకపోతే వాడికి ఒక పొజిషన్ వచ్చినప్పుడు వాడు నిన్ను ఫ్రెండ్గా లేకపోతే స్నేహితురాలుగా గుర్తించటం కాదు. మరి అన్ని సమయాలలో వాడు నీకు స్నేహంగా ఉండగలగాలి. మన యొక్క స్నేహాన్ని అన్ని సమయాల్లో పంచుకోగలగాలి. అదే అంశాన్ని సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో 17వ వచనంలో మనకి చెప్తూ ఉన్నారు. స్నేహితుడు అన్ని విషయాలలో ప్రేమించును, స్నేహితుడు అన్ని విషయాలలో సహించును. మనం మరి కొన్నిసార్లు మన ఫ్రెండ్షిప్లో మనం ఆపర్చునిటిస్ట్గా ఉంటూ ఉన్నాం. ఆపర్చునిస్టిస్గా అంటే మరి మనకు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భాల్లోనే మన స్నేహాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాం. వాళ్ళు నా స్నేహితులు అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాం, ఒకళ్ళు నా స్నేహితురాలు అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాం. కొన్ని మరి అనుకూలంగా లేనటువంటి సందర్భాలలో, ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భాలలో కూడా వాళ్ళు మన స్నేహితులు అని చెప్పుకోగలగాలి. ఆ ధైర్యాన్ని, ఆ ఆశను మన యొక్క స్నేహితుల హృదయాలలో, మనస్సులలో మనం నింపగలగాలి. అదే మరి సరి అయినటువంటి స్నేహితుడు చేసేటువంటి పని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం స్నేహం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే రకరకాలుగా మనందరం కూడా నిర్వచనాలు ఇవ్వచ్చు. స్నేహం అనేది ప్రేమ కలిగి ఉండడం, స్నేహం అనేది గౌరవం కలిగి ఉండడం, ఇతరుల ఎడల గౌరవాన్ని చూపించడం. మరి నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావు అంటే వాళ్ళ ఎడల నువ్వు గౌరవాన్ని ప్రదర్శించాలి. నా స్నేహితుడు అని చెప్పేసి వాళ్ళని ఏది పడితే అది అంటం కాదు, ఎంత మాట పడితే అంత మాట అనడం కాదు. మరి గౌరవంతో స్నేహించాలి. అదేవిధంగా మనం వాళ్ళకి ప్రేమను పంచుకోగలగాలి, స్నేహితులకు ప్రేమను పంచగలగాలి. ప్రేమను పంచకపోయినట్లయితే ఆ స్నేహం మరి ఎక్కువ రోజులు ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా స్నేహితుల ఎడల విశ్వాసం కలిగి ఉండాలి, స్నేహితుల ఎడల నమ్మకం కలిగి ఉండాలి, స్నేహితుల ఎడల క్షమను కలిగి ఉండాలి. క్షమించేటువంటి గుణం, క్షమాపణ గుణం స్నేహితుల ఎడల మనం పంచుకోవాలి. అది ఏ విధంగా మనం ఇతరులతో పంచుకుంటాం? అది మన ముందు మనం పంచుకుంటే ఇతరులు మనతో పంచుకుంటారు. ఇది మనం ముందు ఇవ్వడానికి, క్షమను పంచడానికి ముందుగా మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేకపోతే ఆ స్నేహాన్ని ఇతరుల నుండి మనకు కావాలని ఆశిస్తూ ఉన్నాం, కానీ మన యొక్క స్నేహాన్ని వాళ్ళతో పంచుకోవడానికి సిద్ధంగా లేము. లేకపోతే వాళ్ళే వచ్చి నాకు వాళ్ళ యొక్క స్నేహాన్ని తెలియచేయాలి, వాళ్ళ స్నేహాన్ని తెలియజేయడానికి అనేక రకాలైనటువంటి మరి బహుమతులు ఇవ్వాలి అని మనం ఆశిస్తూ ఉంటాం. మరి ప్రభువు మరి ఈనాటి సువిశేషంలో ఆ మాటలు చెప్పడం లేదు. ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే, ప్రేమించేటువంటి వ్యక్తి ఏమి తనకు కావాలి అని ఆశించకుండా, తాను స్నేహించేటువంటి వ్యక్తులు నాకు చేయాలి అని ఆశించకుండా మరి ఆయన ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏ విధమైనటువంటి మరి ఆలోచన లేకుండా ఫ్రీగా తాను స్నేహం చేయడానికి, ఇతరులను ప్రేమించడానికి, క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. మరియు పరస్పర సహకారంపై నిర్మించబడినటువంటి బంధం పవిత్రమైనటువంటి బంధం. అది కేవలం బంధం కాదు, ఇది ఒక పవిత్రమైనటువంటి బంధం, స్నేహం అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మన యొక్క అనేకమైనటువంటి ఉదాహరణలను మనం చూస్తూ ఉన్నాం. నిజమైనటువంటి స్నేహం ఒక వరంగా, ఒక గొప్ప బహుమతిగా బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మరి నిజమైన స్నేహం దేవుడు మనకు వసుకుతూ ఉన్నటువంటి గొప్ప వరం. మనకు కూడా ఎంతోమంది స్నేహితులు ఉంటారు.
కొంతమంది గొప్ప స్నేహితులు మనకు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటారు, ఎప్పుడూ మనకి అనుగ్రహిస్తూనే ఉంటారు. అలాంటి స్నేహితులు ఉండడం మనం నిజంగా మరి ఈ లోకంలో చేసుకున్నటువంటి గొప్ప అద్భుతం, దేవుడు మనకు వసిగినటువంటి గొప్ప అద్భుతంగా మనం భావించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా బైబిల్లో అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు మరియు జొనతాన్ వీళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహం, వీళ్ళకున్నటువంటి త్యాగం, విశ్వాసం యొక్క నిస్వార్థ ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణగా మనం చూడవచ్చు. సామెయేలు గ్రంథంలో 18, 19 అధ్యాయాల్లో 20వ అధ్యాయం వరకు మనం వీళ్ళ స్నేహం గురించి మనకి ఎంతో గొప్పగా బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా యేసు ప్రభు తన శిష్యులను ఆయన స్నేహితులు అని పిలుస్తూ ఉన్నారు. స్నేహితులు అని పిలిచాడు. ఇక నుండి మీరు సేవకులు కాదు, మీరు బానిసలు కాదు, మీరు స్నేహితులు, మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అదే అంశాన్ని మనం యోహాను శుభవార్త 15వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. 14వ వచనం నుండి, నేను ఆజ్ఞాపించు వాటిని మీరు పాటించినచో నా స్నేహితులై ఉందురు అంటూ ఉన్నాడు. తన యజమాని ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను అంటూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడో ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం. దేవుడు మనల్ని సాక్షాత్తు మానవ మాత్రులైనటువంటి వాళ్ళని, పాపంలో ఉన్నటువంటి వాళ్ళని, అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళని, పడిపోతూ ఉన్నటువంటి వాళ్ళని మరలా లేపుతూ ఆయన మనల్ని స్నేహితులు, మీరు నా స్నేహితులు, నాతో మీరు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆహ్వానిస్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు ఎంతో గొప్పదైనటువంటి స్థానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నట్టుగా తన స్నేహితులుగా మనల్ని పిలుస్తూ ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులు. అలా కాబట్టి మనకున్నటువంటి గొప్ప స్థానం మరి దేవునిలో ఆయన స్నేహితులుగా పిలువబడడం. సేవకులు కాదు, మీరు బానిసలు కాదు, మీరు నా స్నేహితులు అంటూ ఉన్నాడు. మనం ఏ విధంగా మన సహోదరి సహోదరులను స్నేహించగలుగుతూ ఉన్నాం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయగలుగుతూ ఉన్నాం, వాళ్ళతో మరి జీవించడానికి, శాంతి సమాధానాలతో జీవించడానికి సిద్ధంగా ఉన్నాం. మనందరం కూడా మరి ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి దేవుని యొక్క ప్రేరేపణతో మరి మన యొక్క స్నేహాన్ని పెంపొందించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. నేటి జీవితంలో అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కష్టకాలంలో మనతో నిలబడేది ఎవరు అని మనం అనుకుంటాం. కష్టంలో నాతో ఎవరుంటారు? కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, చివరి వరకు నాతో ఎవరుంటారు? వీ హ్యావ్ ఫ్రెండ్స్ ఫర్ సీజన్, వీ హ్యావ్ ఫ్రెండ్స్ ఫర్ రీజన్. మనకి స్నేహితులు ఉన్నారు, బట్ హూ విల్ బి దేర్ అంటిల్ ది ఎండ్? చివరి వరకు మనతో ఎవరు స్నేహం చేస్తారు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వీళ్ళు నాతో కడ వరకు ప్రయాణం చేయడానికి, స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని మనం కొన్నిసార్లు ప్రశ్నించుకుంటూ ఉంటాం, సంకోచిస్తూ ఉంటాం. మరి ఇతరులకు అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటాం. మనతో స్నేహం చేసేటువంటి వ్యక్తులను మనం ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాం. కష్టకాలంలో మనతో నిలబడేటువంటి వ్యక్తే నిజమైనటువంటి స్నేహితుడు,
నిజమైనటువంటి స్నేహితురాలు. ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు స్నేహితులు మనతో ఉండటం చాలా సులువు, చాలా ఈజీగా ఉంటుంది. కానీ కష్టాలు, బాధలు ఎదురైనప్పుడు, అనేక రకాలైనటువంటి వ్యాధి బాధలు వచ్చినప్పుడు ఏ విధంగా స్నేహితులు మనతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మనతో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాని మీద మనం ఎక్కువగా ధ్యానం చేయాలి. ఏ విధంగా దేవుడు మనల్ని స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడో, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో, మనల్ని క్షమిస్తూ ఉన్నాడో, అలాంటి స్నేహితులు మనకు ఉన్నారా అని మనందరం కూడా ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి. మరి విజయాన్ని చూసి అసూయ పడకుండా ఆనందించేటువంటి వ్యక్తి నిజమైనటువంటి స్నేహితుడు. మన స్నేహితులు మన యొక్క విజయాలను గురించి అసూయ పడేటువంటి వాళ్ళుగా ఉన్నారా? మనం సమాజంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, స్త్రీ సభలో ఎదుగుతూ ఉన్నప్పుడు, మనం చేసేటువంటి పనుల్లో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు అసూయ పడకుండా ఆనందించి సంతోషించేటువంటి వ్యక్తులు మన స్నేహితులుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళే నిజమైనటువంటి స్నేహితుడు, వాళ్ళే నిజమైనటువంటి స్నేహితురాలుగా బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. అసూయ చెందక మన సంతోషంలో, మన ఆనందంలో, మన యొక్క విజయంలో మనతో ఉండేటువంటి వాళ్ళు, మనతో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, మనతో సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకునేటువంటి వాళ్ళు మనకి మంచి స్నేహితులుగా ఉంటారు. నిజమైనటువంటి స్నేహితుని లక్షణాలు ఏమిటి అని మనం ప్రశ్నించుకోవచ్చు. మనం కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం, ఎవరు నిజమైనటువంటి స్నేహితులు, వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, నిజమైనటువంటి స్నేహితుడు, స్నేహితురాలు ఎప్పుడు కూడా ప్రేమతో ఉంటారు, ప్రేమతో మనతో మెలుగుతారు అని చెప్పవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు నిజాయితీగా మాట్లాడతారు. నిజమైనటువంటి స్నేహితులు నిజాయితీ వాళ్ళ మాటలలో ఉంటుంది, వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఉంటుంది, వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా ఒట్టిపడుతూ ఉంది. వాళ్ళు నిజాయితీని, నీతిని వాళ్ళు ఎప్పుడు కూడా వెతికేటువంటి వాళ్ళుగా ఉంటారు నిజమైనటువంటి స్నేహితులు. మరి కష్టాలలో తోడుండడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. మరి నీతో నీ కష్టాలలో ప్రయాణించు, కేవలం సంతోషం, ఆనందంలో, లేకపోతే పండుగలు, పబ్బాల్లో సంతోషాన్ని పంచుకోవడం, స్నేహాన్ని పంచుకోవడం కాదు, వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం కాదు. అది కష్టాలలో, బాధలలో, వ్యాధులలో, మనం రోగాలతో బాధపడుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనతో స్నేహం చేశారు అంటే వాళ్ళు నిజమైనటువంటి స్నేహితులుగా మనం చెప్పవచ్చు. సరి అయినటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి స్నేహితుడు ఎప్పుడు కూడా క్షమించేటువంటి స్నేహితుడుగా ఉంటాడు. దేవుని వైపు ఆయన మనల్ని నడిపిస్తాడు. నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి స్నేహితురాలు ఎప్పుడు కూడా దేవుని వైపు, నిన్ను నన్ను నడిపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కేవలం వాళ్ళ వైపు నడిపించుకోవడం కాదు, ఇదిగో మీరందరూ నా దగ్గరికి రండి అని చెప్పడం కాదు, మరి దేవుని వైపు నడిపించడానికి, దేవుని వైపు వేలెత్తి చూపించడానికి, దేవుని వైపు తన చేతిని చూపించి తన స్నేహితుణ్ణి దేవుని వైపు నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ దేవుని వైపు నడిపించడానికి నీవు నీ స్నేహితులను సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఏ విధంగానైతే నిన్ను ప్రేమించాడో ఆ విధంగా నీ స్నేహితులను ప్రేమించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? క్షమించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నిజాయితీగా వాళ్ళని అనుకరించడానికి సిద్ధంగా ఉన్నావా? చివరగా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు స్నేహం గురించి కొన్ని జీవితంలో మనకి కొన్ని ఉదాహరణలు మన జీవితాల్లో కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు మనకు చేదు అనుభవాలు, కొన్ని తీపి అనుభవాలు కూడా మన యొక్క జీవితాల్లో ఉండవచ్చు. అనుభవాలను మరలా మనం స్మరణ చేసుకుందాం, దాని మీద మరలా ధ్యానం చేద్దాం. మంచి స్నేహితులు మనకి అనుభవాలను కూడా, మంచి అనుభవాలను మనకి ఇచ్చినటువంటి స్నేహితుల గురించి ఈనాడు ప్రత్యేక విధంగా నీవు నేను ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. స్నేహితుల పండుగ రోజున, ప్రపంచ స్నేహితుల దినోత్సవం రోజున మనందరం కూడా మరి సంతోషాన్ని, ఆనందాన్ని, మరి అదేవిధంగా వాళ్ళని గ్రీట్ చేయటం ద్వారా మన సంతోషాన్ని, ఆనందాన్ని, మన యొక్క స్నేహాన్ని, పరస్పర అనుబంధాన్ని వాళ్ళతో పంచుకున్నాం. కాబట్టి ఈనాడు మనందరం కూడా ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం. వాళ్ళని దేవుడు దీవించాలని, వాళ్ళ యొక్క స్నేహ సంబంధాన్ని ఎప్పుడు కూడా మరి అభివృద్ధి చేయాలని మనందరం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మన యొక్క జీవితంలో మన స్నేహంలో ఎదగడానికి
మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి అనుగ్రహాలు దేవుడు మనందరికీ కూడా ప్రసాదించాలని అడుగుదాం. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఉదాహరణ మనం గమనించినట్లయితే, మరి క్రీస్తు ప్రభువు సాక్షాత్తు ఏ విధంగా మరి ఈ లాజరు తన సోదరులను మరియా మార్తమ్మలను ప్రేమించారో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ప్రభువు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆయన పరిచర్యలో భాగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో తనకున్నటువంటి స్నేహ సంబంధాన్ని పంచుకుంటూ ఉన్నాడు. లాజరుకు మరి అనారోగ్యంగా ఉన్నప్పుడు, లాజరు వ్యాధి బాధలతో ఆయన మంచం పట్టినప్పుడు కూడా ప్రభువు మరి మరియా మార్తలు ప్రభువుకి ఈ సందేశాన్ని పంపించినప్పుడు ప్రభువు వెంటనే ఆ ప్రదేశానికి లేకపోతే వాళ్ళ ఇంటికి రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత మరి లాజరు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభువుకి వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి స్నేహ సంబంధాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, లాజరు మరణించిన తర్వాత ప్రభువుకి ఆ సంఘటన తెలిసినప్పుడు ఆయన ఏడ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మానవత్వం, క్రీస్తు ప్రభుని యొక్క మానవత్వం దాంట్లో ఉట్టిపడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అంటే సాక్షాత్తు ఆయన దేవుడు, మానవుడైనటువంటి క్రీస్తు ప్రభువు తను లాజరుతో తనకున్నటువంటి స్నేహ సంబంధాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఆ స్నేహ సంబంధాన్ని ఆయన దానికి గుర్తుగా ఆయన విలపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు. హీ వెప్ట్ అని మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ప్రభువు కన్నీరు కార్చాడు, లాజరు కోసం కన్నీరు కార్చాడు, లాజరు కోసం ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భాలు, సంఘటనలు మన యొక్క జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అంటే మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు కొన్నిసార్లు మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇక్కట్లు ఇబ్బందులు ఎదురైనప్పుడు మరి వాళ్ళ కళ్ళల్లో నుండి నీళ్లు కారటం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కన్నీరు కార్చటం నీవు నేను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అది మనకు బాధ వేస్తూ ఉంది. మనల్ని ప్రేమించినటువంటి వాళ్ళు, మనతో స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు, మన స్నేహితులు కన్నీరు కార్చినప్పుడు మనందరం కూడా బాధపడతాం. అంటే మన స్నేహితులు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నారు, ఏ విధంగా మన యొక్క స్నేహాన్ని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. మనం బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనతో బాధపడతారు. కేవలం సంతోషాన్ని పంచుకోవడమే కాదు, దుఃఖంలో కూడా వాళ్ళు మనతో ఉన్నారు, మనతో ఏడవడానికి సిద్ధంగా ఉన్నారు, మనతో వాళ్ళు విలపించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఈ సంఘటన మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియా మార్తములు, లాజరు వీళ్ళందరూ కూడా ఆయన మరణించిన తర్వాత మరి ఎంతగానో ఏడ్చినట్లుగా విలపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధం, మరియా మార్త లాజరు రక్త సంబంధికులైనప్పటికీ, మరి ప్రభువు వాళ్ళతో ఏ విధమైనటువంటి రక్తం సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రభువు కూడా వాళ్ళతో ఏడ్చినట్లుగా, కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఎప్పుడైతే మన స్నేహితులను ఎక్కువగా ప్రేమిస్తామో, ఎక్కువగా ఆదరిస్తామో, ఎక్కువగా మన ప్రేమ అనురాగాలను వాళ్ళతో పంచుకోగలుగుతామో, అప్పుడే మనం మరి వాళ్ళను ఎక్కువగా వాళ్ళతో స్నేహ సంబంధ బాంధవ్యాన్ని కలిగినట్లుగా మనకి ఇది ఒక రుజువుగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మరి మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి మన స్నేహితుల కోసం మనం ఎప్పుడైనా కన్నీళ్లు కార్చామా? ఎప్పుడైనా నీవు కన్నీళ్లు కార్చావా? నీ స్నేహితుల కోసం వాళ్ళ కష్టాలలో, బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని దర్శించావా? వాళ్ళతో 1-2 రోజులు వాళ్ళ కష్టకాలంలో ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఉండగలిగామా? మన స్నేహాన్ని పంచుకుంటూ. అదే నిజమైనటువంటి స్నేహానికి, నిజమైనటువంటి ప్రేమకు, నిజమైనటువంటి కనికరానికి ఒక అర్థంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మరి మనందరం కూడా ఈనాడు మన స్నేహ సంబంధాల గురించి ఒకసారి మరలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ ఇంటూ అవర్ సెల్స్. మనలోకి, మన యొక్క హృదయాల్లోనికి మరలా వెళ్ళి తొంగి చూడాలి. ఏ విధంగా మన స్నేహ సంబంధాలు మరి మనం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం అనే దాని మీద మనందరం కూడా
ధ్యానం చేయాలి. మరి మనలందరినీ కూడా ప్రభువు దీవించాలని, మన యొక్క స్నేహంలో మనలందరినీ కూడా అభివృద్ధి చేయాలని, మన స్నేహంలో మనల్ని నడిపించాలని, మన యొక్క స్నేహితులను మనలను అందరినీ కూడా దీవించాలని, ప్రపంచాన్ని స్నేహంలో నడిపించే విధంగా దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.